హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ దాన్ విత్ రెడ్డి ఛానల్. నేను మీ రుచితాని. ఈరోజు నేను ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్చర్తో గులాబ్ జామున్ చేస్తున్నాను. ఆశీర్వాద్ కంపెనీ వాళ్ళు తీసుకున్నాను, అర్ధ కేజీ తీసుకున్నాను. దీనికి 100 జామున్స్ వస్తాయంట, ఇక్కడ రాసారు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం రండి. చూడండి, ఇప్పుడు గులాబ్ జామున్ పిండి అంతా దీంట్లోకి బౌల్లోకి వేసుకునేద్దాం బాగా నీట్గా. హాఫ్ కేజీ కదా, చూడండి. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అందరూ మాకు రౌండ్ బాల్స్ చేసినప్పుడు విరిగిపోతుంది అంటారు. నేను చెప్పినట్లు చేయండి, అసలు ఏమి విరగకుండా బాగా నేను చెప్పినట్లు చేస్తే బాగా వస్తుంది సాఫ్ట్గా. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ మిక్స్ చేసుకునే దాంట్లోనే ఉంటుందన్నమాట పగుళ్ళు. ఒకేసారి వాటర్ అంతా వేసుకోకుండా చూసి కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. చూడండి, కొద్దిగా వాటర్ వేసుకొని నేను ఎలా బాగా మిక్స్ చేసుకున్నానో మీరు కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మీ ఆప్షన్ అనమాట. కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ వేసి కలుపుకుంటే మళ్ళీ ఒక 5 మినిట్స్ వదిలేస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు గీ వేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను నెయ్యి కొద్దిగా వేస్తాను. మీ ఇష్టం, మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మిక్స్ చేసి మనం 10 మినిట్స్ అన్నా 5 మినిట్స్ అన్నా వదిలేస్తే బాగా ఇంకా సాఫ్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఉండలు చుట్టుకోవాలి బాగా సాఫ్ట్గా. మళ్ళీ రౌండ్ స్మాల్ బాల్స్గా రౌండ్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎలా కలిపి పెట్టుకున్నానో బాగా మనము చపాతీకి కానీ పూరికి కానీ కలిపి పెట్టుకుంటాం కదా, అలాగా బాగా సాఫ్ట్గా కలిపి పెట్టుకున్నాను. ఇది ఇంకా కవర్ చేసి గాలిపోకుండా కవర్ చేసేయాలి. గాలిపోతే పొక్కులు కట్టేస్తుంది, అప్పుడు మనకి సాఫ్ట్గా రాదనమాట, పగుళ్ళుగా వస్తుంది గులాబ్ జామున్. ఇప్పుడు గాలిపోకుండా ఇలాగా గులాబ్ జామున్ చేసాం కదా, ఆ కవరే ఇలా పెట్టేద్దాము. ఇలా పెట్టేసి మళ్ళీ ఒక బౌల్ ఇలా పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేద్దాం. మళ్ళీ 10 మినిట్స్ తర్వాత బాగా పిండి సాఫ్ట్ అవుతుంది. తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నా. చూడండి, బాగా సాఫ్ట్ అయింది. మనం ముందుగా కలిపి పెట్టుకునింది. ఈసారి అంతా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకునేసి ఇప్పుడు స్మాల్ బాల్సెస్గా చేసుకుందాం. ఇవి మనం ఆయిల్లో వేస్తే ఇంకా పెద్దవి అవుతాయి. చూసి స్మాల్ రౌండ్కు బాల్స్ చేసి పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెండు చేతుల సహాయంతో స్మాల్ రౌండ్స్ బాల్స్ లాగా చేసుకోవాలి స్మూత్గా. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. చిన్నగా చేసుకోవాలి, ఆయిల్లో వేస్తే అవి ఇంకా పెద్దగా అవుతాయి. చూడండి, ఇలా నైస్కు ఇలా నేను చేసా కదా, ఈ సైజ్ చేసుకుంటే సరిపోతుంది. నైస్గా చేసుకోవాలి రౌండ్కు. ఆల్రెడీ నేను కొన్ని చేశాను, చూపిస్తాను రండి. చూడండి, ఇలా చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలాగే చేసి పెట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా నేను అన్నీ ఇలా స్మాల్ రౌండ్కు బాల్స్ లాగా చేసి పెట్టుకునేసాను. ఈయనకంటే ఇంకా చిన్నవి చేసుకోవచ్చు. మేము తినేయడానికి అని కొద్దిగా పెద్దవి చేశాను. వాళ్ళు 100 బాల్స్ అన్నారు కదా, దాంట్లో హాఫ్ వచ్చింది నాకు. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం ఎలా తయారు చేసుకోవాలో. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఆయిల్ పోసి పెట్టుకున్నాము. ఆయిల్ హీట్ అయ్యాకి హై ఫ్లేమ్లో పెట్టుకున్నాము. చూడండి, షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. వాళ్ళు వచ్చి 2 kgs చెప్పారు, హాఫ్ కేజీకి.
మా టేస్ట్కు ఇది సరిపోతుంది. సో మేము ఇంతే తీసుకున్నాము. ఇప్పుడు ఇది వేడి చేసుకున్నాం. దీనికేం పాకం రానవసరం లేదు, జస్ట్ వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు మా మమ్మీ వేస్తుంది చూడండి. స్లోగా వేసుకోండి, ఆయిల్ ఎక్కువ వేడిగా ఉంటుంది, మీ దగ్గర పడితే కలుతుంది కాబట్టి. చూడండి, ఇలా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు తీసి వేరే బౌల్లోకి వేసుకునేద్దాం. షుగర్ సిరప్ రెడీ అయిపోతే అందులోకి వేసుకునేద్దాం. అది కూడా కరుగుతుంది చూడండి. అది పాకం రానవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ బాల్స్ అన్నీ అలాగే కాల్చుకునేద్దాం. గోల్డ్ కలర్ వచ్చేలాగా కాల్చుకుంటే సరిపోతుంది. అలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకుంటే సరిపోతుంది. చూడండి, మనకు పాకం రెడీ అయిపోయింది. ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మనకు ఇంకా ఆఫ్ చేసుకునేయచ్చు. ఇప్పుడు అది పాకం గట్టి పడకుండా ఉండడానికి ఒక చిట్కా చెప్తాను. లెమన్ 2 డ్రాప్స్ పిండుకుంటే సరిపోతుంది. అది చిక్కగా కాదు, అలాగే వాటర్ ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మా మమ్మీ పిండింది కదా, ఇప్పుడు అన్నీ అయిండే గులాబ్ జామున్ అందులో వేసుకునేద్దాం. స్లోగా వేసుకోండి, వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇవి కూడా అన్నీ కాల్చి అందులోకి వేసుకునేద్దాం. అవి వేడి మీద వేస్తేనే బాగా అదంతా పీల్చుకుంటుంది అన్నమాట షుగర్ సిరప్. ఒక హాఫ్ అవర్ వదిలేసిన తర్వాత టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే కొద్దిగా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా అన్నీ ఇలాగా కాల్చి వేసుకునేది. ఇప్పుడు 10 మినిట్స్ వదిలేద్దాం. 10 మినిట్స్ తర్వాత షుగర్ సిరప్ అంతా జామున్స్కి బాగా పడుతుంది. అప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఫైనల్గా మన గులాబ్ జామున్స్ అన్నీ రెడీ అయిపోయినాయి చూడండి. అన్నీ ఇలా వేసుకునేసినాక 10 మినిట్స్ తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఫైనల్గా మన గులాబ్ జామ్ రెడీ అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది కదా, చాలా సాఫ్ట్గా బాగా షుగర్ సిరప్ అంతా గులాబ్ జామ్స్ పట్టింది. చాలా బాగుంది టేస్ట్ కూడా. మా డాడీ మా మమ్మీ తిని చాలా బాగా వచ్చింది అన్నారు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పినట్లు ట్రై చేయండి, అన్నీ చాలా బాగా వస్తుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఓకే బాయ్ ఫ్రెండ్స్.